ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపలేదని ఈ లేఖలో ఈసీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపలేదని ఈ లేఖలో ఈసీ తెలియజేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో మొన్న ఈ జీవో 9, 41, 42 పైన స్టే విధిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పు వచ్చినటువంటి రోజు ఈ నోటిఫికేషన్ మీద కూడా స్టే విధించినట్టుగా కొంత ప్రచారం అయితే జరిగింది. కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో అయితే నిన్న రాత్రి ఈ 3 జీవోల పైన స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ నిన్న అర్ధరాత్రి వెలువడింది. అయితే ఈ తీర్పులో ఈ జీవోల పైన మాత్రమే స్టే ఉంది తప్ప సో ఎన్నికల నిర్వహణ మీద స్టే లేదు అని చెప్పేసి స్పష్టంగా ఉండడంతో ఎన్నికల కమిషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన ఏంటి అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొంది. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ అలానే షెడ్యూల్ ని రద్దు చేస్తున్నట్టు మొన్న రాత్రి ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో సో మళ్ళీ నిన్న హైకోర్టు తీర్పు కాపీని రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో కేవలం ఈ బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9, 41, 42 ఈ 3 మీద మాత్రమే స్టే ఉంది. అంతే తప్ప ఇటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడ కూడా హైకోర్టు దీన్ని నిర్వహించుకోవద్దని చెప్పారు, ఎక్కడ కూడా చెప్పలేదని చెప్పి దీనిలో స్పష్టంగా ఉండడంతో సో ఎన్నికల సంఘం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరింది. ఎందుకంటే ఆ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పిన హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో సో 2019 ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రిజర్వేషన్ల పద్ధతి ప్రకారంగా జరిగాయో అదే రిజర్వేషన్ల పద్ధతిన ఇప్పుడు ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం నిర్వహించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇస్తుందా, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పిన ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజులు ఆగమని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్తుందనేటువంటి చూడాలి. మొత్తం మీద హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడ కూడా ఎన్నికలు నిర్వహించుకోవద్దని నిర్వహించుకోవద్దని ఇక్కడ కూడా చెప్పకపోవడంతో సో దీంట్లో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సలహా అడుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మళ్ళీ తదుపరి ఎన్నికలు నిర్వహించాలా లేదా, ఎప్పుడు నిర్వహించాలి, ఏ రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించాలనేటువంటిది ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్ళీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నవీన్.